సత్తిగాడు 200 ఇవ్వమన్నాడు. నేను లేవన్నా గంతే అలిగురికిండు. మరి వార్త తెస్తాడో తేడో. ఏడున్నాడు పిలుద్దామో పారి. సత్తి సత్తి. అరే కెమెరా రాజేష్ గా నా ఏంటనే రారా మొత్తం చూపెట్టాలి అంతా. తిక్కుం 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 తక్కుం తిక్కుం తిక్కుం తిం. కొరితే 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 ఒక్కటే కొరితే. ఆ ఫోన్ అట్లనే ఉంది. ఊఫు ఇట్లా ఊఫు అట్లా ఊఫు. మంచిగా తీస్తున్నారా రాజేశము. ఈ రాజేష్ కేడ పని లేదు. ఆడు చెప్పినట్టు చేస్తేవంటే ఆ నీళ్ళలో ఎత్తేయమంటాడు. అప్పుడు ఎత్తేస్తావా? ఈ కళ్ళు తిరుగుతున్నాయి, బంద్ చేయ ముందు కలది. కెమెరానే తిరుగుతున్నాయి, కళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి నీకు? నీ బిత్తి దేశం పాడుగాను దమాకుల జరనా నా మెంటల్ ఉన్నాడు అక్క నీకు. కరెక్టే తమ్మి, ఉండదు నాకు. నీకు అక్కనైనా కదా. ఇంతకు ఆ తిప్పుడేంది, ఆ టక్కుం టిక్కుం పాట ఏంది? ఏం చేస్తున్నావురా బాబు? ఒక్క మీసాల ఈరఫ్ అన్న సినిమాని ఇట్లనే ఉంటది. పొద్దుగాల చూసిన నేను. ఈ గనక నాకు దొరికితేనా 2 గుద్దాలు అనిపిస్తుంది. రాజేషు అని దొరకటి ముందు గల్లా ఏమో సినిమాలు చూసి వచ్చి చిత్రకథలు పడుతుండు. నీ అయ్యేది లేదా దండం పెట్టుకో, దేవునికి మొక్కుకోదా. అబ్బో ఎక్కిరిచ్చేటనైతే నంబర్ 1 ఉంటావు. అయినా నువ్వు చెప్పేది నాకేం అర్థమైపాడైతే లేదు. నువ్వు సినిమా పోతుందంటే నేను కూడా వస్తుంటే కదా మంచిగా. ఓ బిత్తిరాక ఏంటి అనుకున్నావు? ఈరఫ్ అన్న సినిమా అంటే నువ్వు ఆయనతో చూడాలి కానీ మా ఫటీలో బుగులు పడతావు ఆయనతో. గంత భయపడతానా సినిమా చూసి? సినిమాని చూసి కాదాక ఈరఫ్ నన్ను చూస్తే ఈగలు కూడా అలాయి. గంత పెద్ద గుండెగారు ఏంటి అనుకున్నావు? గుండెగాడు కాదు తమ్మి, స్మగ్లరు. గంధం చెక్కలు ఏనుగుల పనులు అమ్ముకునే అడవి దొంగ. ఒక్క అడవిలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. సినిమాలో పెద్ద పెద్ద అడవులు ఉన్నాయి. ఆయన తాగుతాను చూస్తే నువ్వు తప్పిపోతావు. అందుకోసానికే చెప్పలేను నీకు. సినిమాలో అడవులు చూసి నేను తప్పిపోతానా? మరి బయట అడవులలో పోతే ఇంకేమైపోతాడు కదా తమ్మి? నిజంగా అడవులకైతేనా అక్క 2 జతల బట్టలు మళ్ళీ ఒక బకెట్ పట్టుకొని పోవాలక్క. ఆగో గాయాన్ని ఎందుకు? మళ్ళీ అడవిలో నీళ్లు దొరకాయి కదా అక్క. ఆనలు పడ్డప్పుడే బకెట్ నిండా నింపి పెట్టుకోవాలి, పనికొస్తాయి. అబ్బా నీ కైత్ కలపిసిన వాడేద్దు. అవుగాని సినిమా ఎట్లా తీసిండు తమ్మి రామ్ గోపాల్ వర్మ సారు? కెమెరాను ఉయ్యాల లేచి ఊపుకుంటా తీసిందక్క. ఓ తమ్మి ఎట్లా తీసిందంటే మంచిగున్నదా బోర్ కొట్టిందా అని అడిగినట్టు. అన్ని ఇచ్చంత్రాలు పడతాడేమో పెద్ద. అక్క ఇచ్చంత్రం అంటే ఆడికొచ్చింది. అడవిలో ఉండే ఈరఫ్ అన్న తుఫాకులు వేల్చనికే తూతలు ఏడికెళ్ళి తెచ్చుకున్నాడు, బాంబులు వేల్చనికే బ్యాటరీలు ఎట్లా మోసుకొచ్చుకున్నాడు ఏంటిదో. మరి నువ్వు సినిమా చూసినట్టున్నావు కదా, అందులో చూపెట్టలేదా ఇవన్నీ? చూపించిండు అక్క. చిన్న కన్నోడు ఒకడు ఉంటాడక్క, ఆడే అన్ని సప్లైమెంట్ చేస్తాడక్క. ఆడు గిట్టుంటాడు. అమ్మో అమ్మో అట్లా చూపించి నువ్వు జనాలను భయపెట్టకు తమ్మి. సరే గాని మొత్తం సినిమాలో రామ్ గోపాల్ వర్మ సార్ ఏం చూపించిండు? చూపించిండక్క, అడవి మొత్తం చూపించిండు. ఎర్రమన గుంతలు ఉంటాయి, ఆడ మొత్తం ఆననే పడుతుంటాయి అక్క ఎప్పటికి. అబ్బా గవి కాదు పోడా. అడవిలా వీరప్పని ఏం చేస్తుండే, మనుషుల్ని ఏనుగుల్ని ఎట్లా చంపుతుండే ఇవన్నీ అడుగుతున్నా నేను. ఇక ఏనుగులు అయితే ఆయన ముందరికి వచ్చినాయని చచ్చిపోతున్నాయి అన్నట్టుంటాయి అక్క. మనుషులను అయితే మైసమ్మ కాడ మేకలను కోసినట్టే కోసి పడేస్తాడు అక్క ఇట్లా. అబ్బా తమ్మి నాకు ఇంటుంటేనే భయం అవుతున్నది. ఓక నువ్వు ఇంటుంటేనే గంట బుగులు పడుతున్నావు అంటే చూసినోంది నాకెంత బుగులు అవుతుంది. అందుకే నిన్ను రోల్కపోలే. అబ్బో నీ బుగులు బుర్రు తలుపు కిర్రు. వాళ్ళు అట్టనే వాళ్ళు. నేనైతే ఈరఫ్ అన్న తుఫాకులు కొనుక్కొని మస్తు ఆడుకుంటా నేను. మరి నిన్న నుమాయి సంగట్లో పోయినావు కదా, అందులోనే కొనుక్కోవద్దా? మరి అసలు నిన్ను కాదురా సినిమాకు తోలుకపోయినా అనాలి. గాలి సోపతులు పట్టకరా అంటే ఆన్ సోపతే పడుతున్నావు నువ్వు. ఇప్పుడు ఇంకోసారి పైసలు అడుగు, అప్పుడు చెప్తా నీ సంగతి.